నమస్కారం అండి. నమస్కారం. ఇవాల్టి పాఠం చెప్పుకోవటానికి ముందు కొన్ని వేరే సబ్జెక్టు చెప్పుకుందాం. ఇది మీరు యాక్చువల్గా సెకండ్ సెమిస్టర్ లో చదువుతారు. సెకండ్ సెమిస్టర్ లో మీకు ఈ బుక్ ఉంటుంది. అప్పుడు చాలా వివరంగా దాని గురించి చెప్పుకుందాం. ఓకే. ఓకే అండి. అప్పటి వరకు ఊరికే శాంపుల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పెద్ద పచ్చడి వేసే ముందు రెండు ఆకాయలు తెచ్చి ఆవకాయ మాగాయ అన్ని పెట్టి రుచి చూస్తారు చూడండి, అట్లా అన్నమాట ఇది. ఓకే. ఇక్కడ గమనించండి, పరబ్రహ్మ చైతన్యము. దీని స్వరూప లక్షణం ఏం చెప్పాను నిన్న? మార్పు చెందదు. అని చెప్పా. సంపూర్ణ సత్యం. ఇక్కడ రాసా చూడండి అమ్మా. సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. అది అందుకని అదన్నమాట. సత్యం జ్ఞానం అనంతం, ఇది స్వరూప లక్షణం. ఇది అయిన తర్వాత ఇంకో లక్షణం ఉంది. దాని పేరు తటస్థ లక్షణం. ఇదేంటయ్యా అంటే, యతో వా ఇమాని భూతాని జాయంతే. ఇది ఉంది కదా, ఆ నుంచి అభిష్యం విశంతి వరకు ఇది తటస్థ లక్షణం. సరే, ఇది ఇట్లా ఉన్నాక మాట్లాడొద్దమ్మా. ఏమండి, ఇది ఇట్లా ఉన్నాక ఇక్కడి నుంచి ఏం చేస్తాము? ఇది ఈ చైతన్యం ఏం చేస్తుందంటే, మూల ప్రకృతి, లేకపోతే దీన్ని ఆ మాట చెబుదాం, మాయతో కలిసి ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమంటారంటే సోపాధిక బ్రహ్మము అంటారు. ఈ బ్రహ్మముని ఏమంటారు అంటే నిరుపాధిక బ్రహ్మము. ఓకేనా? ఈ మాటలు అర్థమవుతున్నాయి? వింటుంటే ఏదో తెలిసిన మాటలు అనిపిస్తున్నాయా కనీసం? అవునండి. ఆ ఇది ఇక్కడి వరకు ఇంకా సృష్టి జరగలేదండి. సృష్టి చెయ్యటానికి ఈ స్థితి రావాలి. ఈ స్థితి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి బ్రహ్మాండము, దీనికే దీనికే రెండు కదండి, వ్యష్టి సమిష్టి. సమష్టి. సమిష్టి అనకండి, ఎప్పుడు సమష్టి అనండి, మర్చిపోకండి. సమష్టి. సమిష్టి కాదు, సమిష్టి తప్పు, సమష్టి. సరే, ఇక్కడ పేర్లు ఒకటే ఉంటాయండి, రెండు పేర్లు ఒక్కసారి గమనించండి జాగ్రత్తగా. వ్యష్టి అన్నాం అనుకోండి, కారణ దేహము. ఏమండి, దీనికి ఏమనాలి? కారణ ప్రపంచము అంటాం.
ఇది అయిన తర్వాత దీన్ని కారణదేహము లేక కారణ ప్రపంచము అంటారు. దీనికే మరొక పేరుంది. ఇదేంటంటే ఇది చాలా ముఖ్యమైన పేరు, ఆనందమయ కోశము. ఏమన్నారు దీన్ని? ఆనందమయ అనండి నాతో కోశం. పాటు సరదాగా. ఆనందమయ కోసము. ఆనందమయ కోసము. నోటితో ఒకసారి సరదాగా అంటూ ఉండండి, అప్పుడప్పుడు ఆనందమయ బాగుంటాయి. కోశం. దీన్ని ఏం చేద్దాము అంటే ఫాంట్ మారుద్దాం. మల్లన్నలో పెట్టి 18వ ఫాంట్ పెడదాం. ఓకే, పెట్టి దీన్ని ఏం చేద్దాం, పైకి తీసుకెళ్దాం. దీన్ని కూడా పైకి తీసుకెళ్దాం. రైట్. ఇప్పుడు ఏం చేద్దాము, మరొక్కసారి కాపీ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చామండి మనం? ఆనందమయ కోశం అన్నాం. దీని తర్వాత దీని కింద నుంచి వచ్చేదాన్ని ఏమంటారంటే, ఇక్కడ కారణదేహం అన్నాం కదా, దీన్ని సూక్ష్మ దేహం. సూక్ష్మదేహం. సూక్ష్మ దేహము ప్రపంచం కూడా. ప్రపంచం. స్థూల ఇప్పుడు వ్యష్టి కారణదేహము కారణ ప్రపంచము అన్నారు వ్యష్టికి. ఏమండి? కనుక ఈ సూక్ష్మంకి వచ్చేటప్పటికి దీన్ని ఏమంటారు? సూక్ష్మ దేహం సూక్ష్మదేహం. ప్రపంచం. సూక్ష్మ ప్రపంచము అంటే ఎందుకమ్మా మాట్లాడతారు? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నా మీకు. మిస్ అవుతారు కదా. మ్యూట్ చేసుకుని ఎన్నైనా కబుర్లు చెప్పుకోండి ప్లీజ్. ఇప్పుడు ఇప్పుడు సూక్ష్మ దేహము అంటే అది వ్యష్టి గురించా సమష్టి గురించా? వెరీ గుడ్. సూక్ష్మ ప్రపంచము అంటే దేని గురించి? గురించే. సమష్టి. సమష్టి. దీని పేరు విజ్ఞానమయ కోశం అంటారు. ఓకే. ఓకే అండి. అయిన తర్వాత ఈ విజ్ఞానమయ కోశం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సూక్ష్మ శరీరం అయింది కదా, తర్వాత మనోమయ కోశము. మనోమయ కోశము. మనోమయ కోశము. ఇది అయిన తర్వాత మనోమయ కోశం తర్వాత వచ్చేది ఏమిటయ్యా అంటే దీని నుంచే ప్రాణమయ కోశము. ఏమండి? మనోమయ కోశం తర్వాత వచ్చింది ఏమిటి? ప్రాణమయ కోశం. ప్రాణమయ ప్రాణమయ కోశం. కోశం. సో దీని ఈ ఈ ఈ కారణ ప్రపంచము కారణము దాన్ని ఏం కోశం అన్నాము? ఆనందమయ కోశం. ఆనందమయ కోశం. ఇది ఏం దేహము? సూక్ష్మదేహం.
కారణదేహం. కారణదేహం చూడమ్మా, రెండోది ఏమిటి? సూక్ష్మదేహం. దేహం సూక్ష్మదేహం. ఆనంద కోసం. లేకపోతే సూక్ష్మ కన్ఫ్యూజన్ లేకుండా రెండు సార్లు రాద్దాం, కక్కుర్తి ఎందుకు. సూక్ష్మ ప్రపంచము, సూక్ష్మ దేహము. ఓకే, ఇది ఓకేనా? ఓకే అండి. దీని తర్వాత స్థూల దేహము, స్థూల ప్రపంచం. ఈ స్థూల దేహము, స్థూల ప్రపంచాన్ని అంటే స్థూల దేహం అంటే ఏంటి, స్థూల ప్రపంచం అంటే ఏంటి? ఈ శరీరమే కదండి స్థూల దేహం అంటే. అవును, స్థూల ప్రపంచం అంటే అలా చెప్పొద్దు, నాకు శరీరం అనొద్దు, సమష్టి వ్యష్టి. ఈ సమష్టి. సమష్టి. స్థూల ప్రపంచం అంటే సమష్టి. అది అంతే, ఆ టెక్నికల్ వర్డ్స్ చెప్పండి. ఓకే, ఇది వ్యష్టి, సృష్టి క్రమం అమ్మా. ఇది మొత్తము ఏంటిది? సృష్టి క్రమం. సృష్టి క్రమం. అంటే మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయ్యాం? పరబ్రహ్మ చైతన్యం. పరబ్రహ్మ చైతన్యం. చైతన్యముతో. ఈ చైతన్యమునకు స్వరూప లక్షణం ఏమిటి? సత్యం, జ్ఞానం. సత్యం జ్ఞానం అనంతం అనంతం. తర్వాత ఇది అయిన తర్వాత దీని తటస్థ లక్షణం ఏమిటి? యతో వా ఇమాని యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జాతాని జీవంతి జీవంతి యత్ర సంహసంతి. విశంతి. ఆ ఇదే కదా మనం ఇందాక నుంచి సూక్తాల్లో తెగ చదివేసుకుంటున్నాం. ఏమ్మా, అవునండి. ఇదేనా చదువుకుంటున్నాం? అవునండి. ఆ కనుక నిరుపాధిక బ్రహ్మము అంటారు దాన్ని. దాని నుంచి దేనితో కలిస్తే ఈ నిరుపాధిక బ్రహ్మము కలుస్తుంది? మాయతో. మాయతో కలిస్తే దాన్ని ఏమంటారు? సోపాధిక బ్రహ్మము. బ్రహ్మ. ఆ పుట్టి దాని నుంచి ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. దాని పేరేంటి? ఏ దేహము? కారణదేహము వ్యష్టి. కారణ కారణ ప్రపంచం. దీన్ని ఒక కోశము అనండి. చెప్తా, కోశం అంటే ఏమిటో చెప్తా ఒక నిమిషంలో. దానికి ఏం పేరు పెట్టుకుందాం? ఆనందమయ కోశము. ఆనందమయ కోశం. దీని నుంచి వచ్చినది సూక్ష్మ దేహము. సూక్ష్మ ప్రపంచం. చెప్పండి, అనండి. సూక్ష్మదేహము. సూక్ష్మ ఆ, ప్రపంచము. సూక్ష్మదేహము. విజ్ఞానమయ కారణదే కోశం. ఒక్క నిమిషం. కారణదేహములో ఎన్ని కోశములు ఉన్నవి? రెండు. ఆనందమయ కోశం. సూక్ష్మ దేహములో ఎన్ని కోశములు ఉన్నవి? 3 ఉన్నాయి. విజ్ఞానమయ కోశము, కోశము, మనోమయ కోశము, మనోమయ ప్రాణమయ కోశము, కోశము. ప్రాణమయ కోశం. అన్నమయ స్థూల కోశం కూడా శరీరమున ఎన్ని కోశములు ఉన్నవి? అన్నమయ అన్నమయ కోశం. కోశం. అన్నమయ కోశం. మొత్తము కోశములు ఎన్ని? 4. 5 కోశం. మొత్తము కోశములు ఎన్ని? 5. 5. భృగువలిలో వచ్చినాయా? ఏమండి, వద్దాం, మరి ఎక్కడికి వచ్చాయో మనం చెప్తాను తర్వాత. అన్ని ఎక్కడెక్కడ వచ్చాయో అన్ని చెప్తా. ముందు నేను అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పండి. ఏమ్మా? నిరుపాధిక బ్రహ్మం అన్న బ్రహ్మ చైతన్యం అన్న ఒకటేనండి. ఒక్కటే. ఒకటే. సరిపోయిందా? బొమ్మంతా కరెక్ట్, సరిపోయిందండి. బొమ్మంతా కరెక్ట్ గా వచ్చినట్టుందా? రైట్. దివ్య, ఒక్కసారి చెప్పమ్మా ఈ పైనుంచి కింద దాకా, మా అబ్బరికి అర్థం కాలేదు. పరబ్రహ్మ చైతన్యం స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంతం. తటస్థ లక్షణం యతో వా ఇమాని భూతాని జాయంతే. నిరుపాధిక బ్రహ్మం అది. దాని నుంచి అది మాయతో కలిసి ఆగు ఆగు. యతో వా ఇమాని భూతాని జాయంతే, 3 చుక్కలు ఉన్నాయి అక్కడ. అభిషం విశంతి వరకు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యపి సంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అక్కడ దాకొద్దు. యతో సంవిశంతి. వా ఇమాని భూతాని రాసేద్దాం ఇక్కడ పట్టు. యతో వా ఇమాని భూతాని జాయంతే
ఏన జాతాని జీవంతి ఏన జాతాని జీవంతి జీవంతి యత్ప్రయంత్యభి ఉండు యత్ ప్రయంత్యభి సంవిశంతి అభిశం విశంతి ఇంతేనా? అంతే గురుగారు. ఇది నిరపాధిక లక్షణము. నెక్స్ట్ అది మాయతో కలిసి సోపాధిక బ్రహ్మముగా ఏర్పడింది. మాయా ఒక్క నిమిషం విను. నిరుపాధిక బ్రహ్మము అంటే ఏంటి? ఒక రూపము లేదు. ఉపాధి అంటే రూపం కదమ్మా. నిరుపాధిక బ్రహ్మము, అక్కడ ఏ రూపం లేదు. స ఉపాధిక బ్రహ్మము అంటే అర్థం ఏంటి? రూపముతో కలిసిన. ఎప్పుడు వస్తుంది రూపంతో కలిసిన రూపము? అంటే మాయతో పరబ్రహ్మ చైతన్యం కలిస్తే. తర్వాత చెప్పండి. తర్వాత బ్రహ్మాండము, అలా ఏర్పడిన సోపాధిక బ్రహ్మము నుంచి బ్రహ్మాండం ఏర్పడింది. బ్రహ్మాండంలో వ్యష్టి అంటే కారణదేహము, సమష్టి కారణ ప్రపంచము. దీనిని ఆనందమయ కోశం అంటారు. కారణదేహము అంటారు, ఆనందమయ కోశం కూడా అంటారు. దాని తర్వాత బ్రహ్మాండం నుండి సూక్ష్మదేహము, వెస్ట్ నుంచి కారణదేహం నుంచి సూక్ష్మము, కారణదేహం నుంచి సూక్ష్మదేహము, సమిష్టి నుంచి సూక్ష్మ ప్రపంచము. అది విజ్ఞానమయ కోశముగా వస్తుంది. అదే విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము అని 3 కోశములుగా ఉంటుంది. దాని తర్వాత సూక్ష్మదేహం నుండి స్థూల దేహము, సూక్ష్మదేహం నుంచి స్థూల దేహం. ఓకే. సూక్ష్మ ప్రపంచం నుంచి స్థూల ప్రపంచము. వెరీ గుడ్. కోశము అన్నమయ కోశముగా ఉంటుంది. ఇప్పుడు ఇది అర్థమైంది కదా? అర్థమైంది. ఇది క్లోజ్ చేస్తాను, నా మొహాన్ని చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనిని, ఈ పెన్ ఉంది కదా, పెన్ను కనపడుతుందా మీకు? కనపడుతుందండి. పెన్ను కనపడుతుందండి? లేదా ఇంకా లావు తీసుకుందామా? కనిపిస్తుందండి. కనిపిస్తుంది. ఈ పెన్ను పరబ్రహ్మ చైతన్యము ఉపాధితో మాయతో కూడిన లేదా మాయతో కూడినటువంటి పరబ్రహ్మ చైతన్యము అనుకోండి. దీన్ని నేను చూపిస్తున్నది ఏం చూపిస్తున్నాను మీకు? బ్రహ్మ చైతన్యం, నిరుపాధిక బ్రహ్మము. నిరుపాధిక బ్రహ్మము అవుతుంది. దీనికి మాయ ఇట్లా కవర్ చేశా. సోపాధిక బ్రహ్మము. దీని నుంచి ఏం పుట్టింది? బ్రహ్మాండము పుట్టింది. ఈ బ్రహ్మాండానికి ఏం పేరు? మొట్టమొదటి దానికి ఏం పేరు? కారణ ప్రపంచము, కారణ దేహము రెండును. సమష్టి కారణ ప్రపంచం. అంటే మీలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమునకు మాయతో ఉన్నప్పుడు దీనికి కారణ దేహము అంటాము. ఈ మొత్తం ప్రపంచం గురించి చెబుతుంటే కారణ ప్రపంచము అంటాము. ఓకే. ఇదేం కోశం? ఇది ఆనందమయ కోశం. ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయమ్మా? ఉన్నాయా లేవా? ఇది అన్నిటికన్నా మధ్యలో ఉన్న పొర. దానిపైన ఇంకో పొర వస్తుందా రాదా? ఇగో ఈ చేతి మీద ఇంకో పొరను ఊహించుకోండి. అంటే ఇట్లా అన్నమాట. ఇట్లా రెండో పొర వచ్చిందని అనుకోండి కాసేపు. దాని పేరేమిటి? సూక్ష్మదేహము. సూక్ష్మదేహం అనొద్దు, దాని మీద వచ్చిన పొర పేరు చెప్పండి. విజ్ఞానమయ కోశం. ఇదేం కోశము? ప్రాణమయ కోశం. ఆవేశం చల్లకుండా మొదటి చెప్పండి చాలు. విజ్ఞానమయ కోశము. విజ్ఞానమయ కోశం.
ఆ. ఈ విజ్ఞానమయ కోశం మీద మళ్ళీ ఇంకో కోశాన్ని పెట్టండి. దానికి ఏం పేరు పెడదాం? మనోమయ కోశము. ఆ, ఆ మనోమయ కోశం మీద మరొక కోశాన్ని పెట్టండి. ప్రాణమయ ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశము. ఆ ఈ విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ కోశాలు మూడింటిని కలిపి ఏ దేహం అనాలి? సూక్ష్మ సూక్ష్మదేహం. ప్రపంచం అయితే సూక్ష్మ ప్రపంచం. దీని తర్వాత వచ్చే పొర, దీని పేరు ఏం కోశం అందాం? అన్నమయ కోశం. అన్నమయ కోశం. అన్నమయ కోశం. ఈ దేహానికి ఏం పేరుంటుంది? స్థూలదేహం. ఈ ప్రపంచానికి ఏ పేరుంటుంది? స్థూల ప్రపంచం. స్థూల ప్రపంచం. ఇక్కడున్నా మనం అనుకోండి కాసేపు, నీకు పరమాత్మ చైతన్యం తెలిసిందా? ఇప్పుడు భృగు ఎక్కడికి పోయాడు? తండ్రి దగ్గర. తండ్రి వద్దకు వెళ్ళి. తండ్రి పేరేంటి? వరుణుడు. వరుణుడు. వరుణ మహర్షి. వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమని అడిగాడు? బ్రహ్మమును గురించి చెప్పమని అడిగాడు. అవునా? అడుగుతా ఆయన ఏమన్నాడు? అరే నీకు అవన్నీ చెప్పను కానీ దానికి కండిషన్స్ చెబుతారా అబ్బాయి అన్నాడు. అని ఏం చెప్పాడు? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంచభిషంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ అన్నాడు. అంటే ఇప్పుడు భృగు తెలుసుకోవలసింది ఏమిటి? ఈ స్టేటసా వేరే స్టేటసా? ఏం తెలుసుకోవాలి భృగు? పరబ్రహ్మ చైతన్యం. ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. కానీ ఆయన తపస్సు చేస్తే మొదట ఏం తెలిసింది? అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాడు. ఆగండి 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 నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ అన్నమయ కోశము, అన్నము అంటే దీనితో కూడి ఉన్నదా, దీంతో కూడకుండా ఉన్నదా? దాంతో కూడి ఉన్నది. కనుక ఇన్ని పొరలతో కూడి ఉన్న చైతన్యం గురించి తెలుసుకుంటున్నాడు ఆయన. తప్పబడిపోయింది అంతే. ఏం చెప్పబడిందమ్మా? అదే ఇన్ని పొరలతో తప్పబడింది. దీంతో కూడి ఉన్నదా లేదా అంటే ఇది కనుక ఇది తప్ప అంటే తప్పు కాదు, కానీ సంపూర్ణమైన సత్యము కాదు. అందుకని ఏం చేసేవాడు? మళ్ళీ తపస్సు చేయి అన్నాడు. ఇది కారణమైంది, ఇది కార్యము. ఈ పొర తీసేశాడు. ఇప్పుడు ఏ పొర దగ్గరకు వచ్చాడు? ఏ పొరలు కనబడుతున్నాయి పైన? అన్నిటికన్నా పైన ప్రాణమయ కోశము. మళ్ళీ తపస్సు చేస్తే ఆయనకి ఏం తెలిసింది? ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్. ప్రాణమయ కోశం కనపడింది. మళ్ళీ పోరాబాయ్ తపస్సు చేయి అన్నాడు నాన్న. అంటే ప్రాణమయ కోసం తీసాడుగా. తీసాడా లేదా? తీసేశాడు. ఇప్పుడు ఏం కోసం కనబడుతుంది పైన? మనోమయ కోశము. అందుకని ఆ తర్వాత అనువాకంలో ఏం చెప్పాడు? మనో బ్రహ్మే దివ్యజానాత్. దివ్య బాగా అర్థమైపోయిన ఫీలింగ్ వచ్చింది కదా ఒక్క దెబ్బకి. ఆ మొహంలో చూస్తేనే తెలుస్తుంది. ఈ మనోమయ కోశం కూడా తీసేశాడు. ఇప్పుడు ఏం కోశం దగ్గరకు వచ్చున్నాడు? ఏం కనబడుతుంది బయట? అంచేత తపస్సు చేసేదానికి ఏం తెలిసింది? విజ్ఞానమయ కోశం అనుకున్నాడు. అంటే ఈ లోపల ఉండేది చైతన్యం ఉందిగా మరి ఇంకా. ఈ విజ్ఞానం కూడా కాదురా అబ్బాయి అని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆగాం మనం నిన్న. ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తాము? ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశము ఈజ్ ఈక్వల్ ఇదేగా, దీని నుంచే కదా వచ్చింది. కనుక ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చేసినట్టే ఇంకా దగ్గరికి. ఓకేనా? రెండు పొరలు. అందుకని ఇప్పుడు ఏం చేశాడు ఆయన? తర్వాత చెప్పాడు, అయ్యా నిన్న ఎక్కడి దాకా వచ్చాగాం మనము అంటే విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాత్ ఏవ ఖల్విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంచభిసంవిశంతీతి తద్విజ్ఞాయ
పునరేవ వరుణం పితరముపససార అధీతి భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపోతప్యత స తపస్తప్త్వా. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. ఏం తెలిసిందిరా తపస్సు చేస్తే ఆయనకి? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఏం తెలుసుకున్నాడండి? ఆనందమే ఆ, బ్రహ్మముగా ఆనందో భావించాడు. బ్రహ్మేతి వ్యజానాత్. ఎందుకుట? ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతి ఇది. అయిపోయింది. ఇంకా తర్వాత తెలుసుకునేది కాదు, మొత్తం తెలిసిపోయింది ఆయనకి. అందుకని ఏం చేశాడు? సైషా భార్గవి విద్య, భార్గవి వారుణి విద్య పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. వాళ్ళ నాన్న ఇచ్చిన డెఫినేషన్ ఏమిటి? పరబ్రహ్మ చైతన్యం డెఫినేషన్ ఇచ్చాడు. ఈ డెఫినేషన్ మిగతా వాటికి కూడా అప్లై అవుతుంది, కానీ కంప్లీట్ గా అప్లై కాదు. అందుకని అవన్నీ తీసుకుంటూ పై దాకా వచ్చి ఆనందం దగ్గర ఆగాడు. ఇక్కడ పరమాత్మ చైతన్యం తెలిసింది. అందుకని దీన్ని ఏమన్నారు? ఇట్లా చేసి తెలుసుకున్నాడు కాబట్టి ఈ విద్యకి ఏం పేరు పెట్టారు అంటే, ఇలా తపస్సు చేసి తెలుసుకునే విద్యకి ఏం పేరు పెట్టారు? భార్గవి వారుణి విద్య అన్నారు. ఏ అంటే విద్య అండి? భృగువు వారుని కలిసి చెప్పినట్టు తెలుసుకున్న విద్య. పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత స ఏవం వేద ప్రతిష్టతి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చెబుతున్నాడు. అన్నవానన్నాదో భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేన మహాన్ కీర్త్యా. ఏమిటా? ఈ వారుణి భార్గవి విద్య ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అన్నవాన్ భవతి. ఇంకేమవుతాడు? అన్నాదో భవతి ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. అది ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. భృగు తపస్సు చేసి ఆనందమునే బ్రహ్మముగా తెలుసుకున్నాడు. ఆయన స్వరూప లక్షణం ఏంటండి? పరబ్రహ్మ చైతన్యం స్వరూప లక్షణం ఏంటి? సత్యం సత్యం జ్ఞానం జ్ఞానం అనంతం. అనంతం. అదే ఆనందం. దాన్నే సత్ చిత్ ఆనందము అంటారు. సచ్చిదానంద స్వరూపాయ అంటాం కదా. ఆ సచ్చిదానంద స్వరూపం అంటే పరమాత్మ చైతన్యము. ఓకే, తెలుసుకున్నాడు. అంచేత ఆనందాది ఖల్లు ఇమాని భూతాని జాయంతే. ఆనందం వల్లే కదయ్యా సమస్త జీవులు జన్మిస్తున్నాయి. ఆనందం అదేంటి? ఆనందాద్ ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. పుట్టిన ఆనందంలోనే ఉంటున్నాయి, జీవిస్తున్నాయి కదా. తర్వాత ఆ ఆనందం ప్రయంత్యభిషం విశంతి. ఇంకా భార్గవి అయిన తర్వాత అంతకాలం ఆనందంలోనే విలీనమవుతున్నాయి కదా. స ఏష ఈ విద్యని భార్గవి వారుణి విద్య అంటే భృగు మహర్షి వరుణ మహర్షి కలిసి తెలుసుకున్న విద్య, వరుణ మహర్షి వలన తెలుసుకున్న విద్య. అయిన తర్వాత పరమే వ్యోమన్ అంటే ఏమిటి? విశుద్ధమైన పరమాత్మ స్వరూపమునందు ప్రతిష్ఠించబడి ఉన్నది. అంటే ఇది పర్మనెంట్ పరిపూర్ణమైన విద్య. య ఏవం వేద. వీడు రాత్రికి ఏం చేశాడంటే మా మావయ్యకి పని ఇచ్చాడు. ప్రభావతి మా గారు, మావయ్య కట్టి సూర్య ప్రభావతి గారు చారి బాగారు ఆ, గమనించుకోవాలి. సారీ అండి. పర్లే. ఇది ప్రతిష్ఠించబడింది అంటే పరిపూర్ణమైన విద్య. య ఏవం వేద. ఇలా ఎవడైతే తెలుసుకుంటాడో ఏమవుతాడో తెలుసా అండి? అతడు కూడా పరబ్రహ్మ చైతన్యములో ప్రతిష్ఠితుడవుతాడు. అంటే తానే పరబ్రహ్మ చైతన్యం అవుతాడు అని. అయిన వాడు ఏమిటవుతాడు?
అన్నవాన్ అంటే అన్నము కలిగిన వాడు. అన్నం అంటే ఏమిటో తర్వాత చెబుతానండి. ఇప్పుడు మీరు అనుకునే అన్నం కాదు మనం మాట్లాడుకునేది. అన్నము అంటే ఏమిటో తర్వాత చెప్పుకుందాం. ముందు అన్నము కలిగిన వాడవుతాడు. తర్వాత అన్నాదహ అన్నమును తినేవాడవుతాడు. ప్రజయ సంతానము చేత, పశుభి పశు సంపద చేత, బ్రహ్మ వర్చసేన బ్రహ్మ తేజస్సు చేత. ఎందుకు? బ్రహ్మజ్ఞాని అయ్యాడు కాబట్టి బ్రహ్మ తేజస్సు కలుగుతుంది. చేత మహాన్ భవతి మహాత్ముడవుతున్నాడయ్యా. అంతేనా? కీర్త్యా మహాన్ భవతి వాడికి మంచి కీర్తి కలుగుతుంది, ఉత్తమ శ్రేష్ఠుడు అవుతాడు అని ఇక్కడి వరకు ఆ లక్షణాలు చెప్పారు. చెప్పి భృగు తపస్సు చేసి ఆనందాన్ని బ్రహ్మముగా తెలుసుకున్నాడు. ఆ ఆనందమయ పరబ్రహ్మమే అన్నమయాదులకు అంతరాత్మ. అన్నమయాది శరీరాలన్నీ ఆనందమయాత్మకి స్థూల స్వరూపములు. సమస్త ప్రాణులకి కూడా ఆనంద స్వరూపుడైన పరమాత్మ చైతన్యం నుంచే ఈ సృష్టి అంతా జరిగింది అని ఈ విధంగా మనకి చెప్పుకొస్తాడు. ఇట్లా బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అతనికి ఏమిటవుతుందయ్యా అంటే అతడికి నానా ప్రకారాలైనటువంటి అన్నాదులు, అన్నాదము తానే అవుతాడు, సంపదలు కలుగుతాయి. తర్వాత శక్తిని పొందుతాడు, పశువుల్ని, పిల్లల్ని, బ్రహ్మ తేజస్సుని, అపారమైన కీర్తిని కూడా పొందుతాడు అన్నాడు. ఇక్కడి వరకు భృగుడు ఈ వారుని విద్య అని చెప్పారన్నమాట. ఏమండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటి అంటే బ్రహ్మము అంటే మార్పు చెందనిది. ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోవాలి. బ్రహ్మము అనగా మార్పు చెందనిది. అయిన తర్వాత మారింది దాన్ని ఏమంటారు? కారణము అంటారు. దాన్ని ఏమంటారు? మనం ఆనందమయ కోశం దగ్గర పెట్టిన శరీరానికి ఏం పేరు పెట్టుకున్నాం? ఆనందమే. మాండం. కారణదేహము. కారణదే దాని వల్ల ఉన్న ప్రపంచానికి ఏం పేరు పెట్టుకున్నావు? కారణ ప్రపంచం. దాని తర్వాత అన్ని మార్పులు చెందేవేగా. కనుక మారేదానికి కార్యము అంటారు. బ్రహ్మము అన్నిటికన్నా మూల కారణము. కనుక ఇప్పుడు మిగతావన్నీ కూడా కార్యములన్నీ బ్రహ్మము నుంచే వచ్చాయి కాబట్టి ఇవి కూడా కారణము. ఇవన్నీ తప్పు కాదు, కానీ అసంపూర్ణమైన సత్యము. సరే, ఇక అన్నము అంటే ఈ స్థూల ప్రపంచం అన్నమాట. మళ్ళీ వీటికి వేరే వేరే పేర్లు ఉన్నాయమ్మా. మొట్టమొదటి దానిలో ఏం చెప్పాడు? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అనుకున్నాడు కదా. చదువు చెప్పుకోవాలంటే ఆవలింతలు వస్తాయి, చదువు ఆపంగానే అయిపోతాయి కదా. చెప్పేవాళ్ళకి అంతే, వినేవాళ్ళకి కూడా అంతేనా? చదువుకోవాలంటే వస్తాయి. చదువుకోవాలంటే వస్తాయి. సరే, అంచేత ఏం చేశాడు? ముందు అన్నము స్థూలమైనది. అన్నమయ కోశానికి ఏం పేరు పెట్టుకున్నామమ్మా? స్థూల శరీరము. అందుకని స్థూలంలోకి వెళ్ళాడు. ముందు స్థూలాన్ని తెలుసుకున్నాడు. అబ్బే ఇది కాదు అన్నాడు. కనుక ఏం చేశాడు? ప్రాణము బ్రహ్మము అనుకున్నాడు. ఇది సరి అయిన సమాధానం అంటే ఇది సంపూర్ణమైన సమాధానం కాదు. ఎందుకు? ప్రాణం అంటే చిత్ అనుకుంటాడు, కానీ అది కూడా జడమే. అంచేత అలా కాదు. ప్రాణం తర్వాత మేమనుకుంటాడు? మనసు అనుకుంటాడు. ఇలా మళ్ళీ మనం పరీక్షించుకుంటాం. మనోబ్రహ్మేతి అని మనోబ్రహ్మే దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీను దీనికి ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మొట్టమొదటి చదువుకున్న వల్లి పేరేమిటి? శిక్షావల్లి. ఇప్పుడు చదువుకుంటున్న వల్లి పేరేమిటి? ఈ రెండిటికి మధ్యలో ఇంకో వల్లి ఉంది, బ్రహ్మానంద వల్లి. అది మీకు సిలబస్ లో లేదు. ఇగో ఇప్పుడు ఇందాక స్లైడ్ లో వేసి చూపించానే,
ఈ పంచకోశాల వివరాలన్నీ ఆ బ్రహ్మానందవల్లిలో ఉన్నాయన్నమాట. కనుక అక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్ గా దూకితే కష్టం కాబట్టి, మోకాళ్ళ చెప్పులు పగులుతాయి కాబట్టి, ఆ మధ్యలో బ్రహ్మానందవల్లిలో చెప్పిన కొన్ని స్థూలముగా ఒక బ్రాడర్ ఐడియా కోసం ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇది కాదురా నాయన, అన్నమయ కోశం కాదు, మరి ఏమిటి ఇక్కడ? అన్నం అంటే ఏమిటి? అన్నం అంటే సమిష్టి వ్యష్టి అయినటువంటి స్థూల ప్రపంచం. అలాగే ప్రాణము అంటే ఏమిటి? సమష్టి వ్యష్టి అయిన ప్రాణము. ఏమండి? అలాగే మనోమయం అంటే ఏమిటి? మనసు సంబంధించింది. మనోమయానికి కూడా వ్యష్టి సమష్టి ఉంటాయి. అన్నిటికీ సమష్టి ఏమవుతుందండి మనసుకి? ప్రపంచం మనసే. ప్రపంచం మనసే ఉంటుంది. సమష్టి ప్రపంచం. సమష్టి ప్రపంచమే దాని మనసే. ఇది మీకు మీకు నెక్స్ట్ సెమిస్టర్ లో బాగా క్లారిటీ వస్తుందమ్మా. ఇప్పుడు ఇక్కడి వరకు ఇట్లా ముక్కును పట్టు చేయదండి. ఎందుకంటే వేదాంత సారం చెప్పుకున్నప్పుడు చాలా డీటెయిల్ గా ఇదే విషయం చెప్పుకుంటాం. ఓకే ఓకే. అది ఇప్పుడు చెప్తే మీకు అనవసరం, సిలబస్ ముందు చెప్పుకున్నట్టు అవుతుంది. ఉన్న పేపర్లు సరిపోలేదా, మాకు కొత్తది కూడా చెబుతారా అని కోపడతారు. ఇవే చదవడానికి మాకు దొరకట్లేదు. అనుకున్నా, ఆ మాట అంటారనే అనుకున్నా. సరే, ఏమండి? ఇట్లా ఈ మనసు అంటే ఏమిటి? మళ్ళీ ఈ ఇంద్రియాల వ్యాపారము. ఈ ఇంద్రియాల ద్వారా మనసు ప్రపంచాన్ని చూస్తుంది. కానీ మనం నిద్రపోయాం అనుకోండి, ఇంద్రియాలు పనిచేస్తాయా? లేవు. కర్మేంద్రియాలు పనిచేయవు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు. అంటే ఇంద్రియాలు ఏమవుతున్నాయి? మనసులో లయమవుతున్నాయి. అంటే ఇంద్రియాలు లేని స్థితి, దానికన్నా వేరేది ఉన్న స్థితి వచ్చిందిగా. అంచేత యతోవా ఇమాని భూత నిజాయంతే దగ్గర మరి మనసు ఇది లేనప్పుడు కూడా ఉన్నది ఒకటి ఉందిగా. కనుక మనసు ఇంద్రియాల నుంచి పుట్టలేదుగా. అందుకని ఆ ప్రాణమయ మనోమయ కోశాలు తీశాడు. ఇలా అన్నీ తీసేసి ఏమండి కారణం ఏమిటి అని వెతుక్కుంటూ పోతే, ప్రాణం అంటే ఏమిటి, ప్రాణానికి లక్షణాలు ఏమిటి, వ్యష్టి అంటే ఏమిటి, సమష్టి అంటే ఏమిటి, ఇట్లా అనేకమైన ప్రశ్నలు వేసుకుంటూ పోతారు. వేసుకుని ఇక విజ్ఞానము. విజ్ఞానం అంటే ఏమిటి? అసలు విజ్ఞానం బ్రహ్మ అన్నాడుగా. విజ్ఞానం అంటే ఏమిటి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటటువంటి మూడు శక్తులలో ఏమండి క్రియాశక్తి ప్రాణముతో చేయబడేది. ప్రాణము. ఇచ్ఛాశక్తి మనస్సు, జ్ఞానశక్తి విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని బ్రహ్మము అంటాడు. ఎందుకు? అందులోంచి పుడుతున్నాయి కాబట్టి అన్నాడు. కానీ అది కూడా నిత్యము కాదు. అందుకని ఏమన్నారు? దాన్ని మళ్ళీ పో తపస్సు చేయి అన్నాడు. ఇప్పుడు ఆనందం దగ్గరకు వచ్చాం. ఏమండి ఆనందం మాత్రం నిత్యమా చెప్పండి? మొన్న నాకు లాటరీ తగిలినప్పుడు ఆనందం వేసిందండి, తర్వాత మళ్ళీ 30% ట్యాక్స్ కట్టడానికి ఏడుపు వచ్చిందండి అంటాడు. ₹1,00,00,000 లాటరీ వచ్చేటే ఎక్కడొచ్చింది? 60 లక్షలే వచ్చింది అంటాడు. వాడికి ఏం లేని వాడికి 60 లక్షలు వచ్చే సంతోషం ఉండదు వాడికి. 30 లక్షలు ట్యాక్స్ కట్టే బాధ ఉంటుంది. కనుక ఇదన్నీ కూడాను సుఖము దుఃఖముతో కూడే ఉంటున్నాయి కదండి అంటే, నాయన దాని పేరు సుఖము అంటారు. ఆనందము వేరు, సుఖము వేరు. ఆనందమునకు అకారణముగా కలిగేది ఆనందము. అర్థమైందండి? అకారణముగా కలిగేది ఆనందము అంటే ఏమిటి? నాకు ఇవాళ ఫలానా ఆనందం కలిగింది, తింటే ఆనందం కలిగింది, చూస్తే ఆనందం కలిగింది అని ఇట్లాంటి విశేషంగా కాదు. ఆనందము ఏ కారణము లేకుండా దానికోసమే ఉంది. అంటే అర్థం ఏంటంటే అనంత తత్వం తెలిసింది అని అర్థం. ఆనందము ఈజ్ ఈక్వల్ టు అనంత తత్వం. ఇది నిత్యమైనది. అందుకని మాకు మంచి మార్కులు వచ్చాయనుకోండి ఆనందం వేస్తుంది కదమ్మా. మంచి మార్కులు వస్తే ఆనందం వేస్తుందా? మీకు మంచి మార్కులు వచ్చినప్పుడు వేసేది సంతోషము. సంతోషము వేరు, ఆనందము వేరు. కాదండి, ఇప్పుడు జనాలు ఎవరికైనా అలాంటి ఆనందం కలుగుతుందా? మీరు ప్రయత్నం చేయండి. వేరే వాళ్ళ సంగతి ఎందుకు? మీకు కలగకపోతే వచ్చి అడగండి. మనము చెయ్యకుండా
రావాలంటే ఎట్టొస్తుంది? అదే అది నిజమేనండి. అంతే అయిపోయింది. నిజం అంటే పట్టించుకోండి, ఆ నిజాన్ని పట్టుకోండి. కనీసం ఇప్పుడు కాకపోతే పై జన్మలో ఓహో ఇది చదువుకున్నాం కదా, ఆయన అనంతకృష్ణ గారు గత జన్మలో నాకు పాఠం చెప్పాడు కనుక ఈ జన్మలో సాధన చేద్దామని మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ జన్మలో ఓకే ఏమో ఓకే. ఈ జన్మలోనే చేయొచ్చు. ఎవరికి తెలుసమ్మా? పరమాత్మ చైతన్యము ఎప్పుడు ప్రకటమవుతుందో మనం ఎవ్వరం చెప్పలేము. కనుక ఈ అదే అనంతతత్వం తెలిసింది కాబట్టి పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత, ఈ తెలుసుకున్న బ్రహ్మతత్వము ఆనందము ఎక్కడుందయ్యా? సర్వత్రా వ్యాపించి ఉన్నది. హృదయం అంతరంలో కూడా వ్యాపించి ఉన్నది. ఇదన్నమాట విషయం. ఏమండి? ఇక్కడతో అంటే తెలుసుకోవడం. ఇక్కడ వినండి, ఇక్కడ దాకా వచ్చాం. 7:30 అయిందా? సరే, ఈ ఒక్క అనువాకానికి టైం పడుతుంది కాబట్టే మొన్న మీకు ఈ అనువాకం దగ్గర ఆపేశా. ఈ ఆనందమయ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనే అనువాకం క్లియర్ గా అర్థమైందా? అర్థం కాకపోతే ఏం చేయాలంటే మళ్ళొక్కసారి వాటి వీడియోని వినండి. ఇది అయిన తర్వాత మనకి సప్తమానువాకంలో ఏం చెప్తారు? ఇక్కడికి ఏం చెప్పట్లేదు, వాళ్ళకి పాఠం అయిపోయింది. సప్తమానువాకంలో అన్నము యొక్క గొప్పతనాన్ని చెబుతాడు. ఇక్కడ దాకా తెలిసేసుకున్నాడు, ఆనందం తెలిసిపోయింది. వాడు అన్నవాన్ అన్నాదో భవతి అన్నాడుగా. ఆ అన్నము అన్నాదం అంటే ఏమిటో చెప్పాలన్నమాట. అందుకని అన్నము యొక్క గొప్పతనాన్ని అన్నము అంటే పొద్దున్నే వండుకున్నటువంటి చద్దన్నమా, లేకపోతే కనుక వేడన్నమా, లేదా బగారా రైసా కాదు. అది కాదు అన్నం అంటే అర్థం ఏమిటో. అన్నం అంటే ఏమిటో రేపు తెలుసుకుందాం. ఏమండి? ఇక్కడ ఈ అన్నము గురించి దాని గొప్పతనాన్ని చెబుతాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే ఏమిటి అన్నాలు అంటే ఏమేమిటి ఉంటాయి అనే విషయాన్ని చెబుతాడు. అంటే ప్రాణమే అన్నం అని చెబుతాడు, జలమే అన్నం అని చెబుతాడు. చెప్పిన తర్వాత భూమి అన్నము అని చెబుతాడు. ఈ భూమి కూడా అన్నం అని చెబుతాడు. తర్వాత ఈ అన్నాన్ని ఆరాధించాలని, దాని ద్వారా అతిథి సేవనం చెయ్యాలని 10వ అనువాకంలో మనకి చెబుతాడు. ఈ 10వ అనువాకంలో అన్నము, దాని యొక్క గొప్పతనము, అతిథి సేవ వివరాలు విశేషాలు మనకి చెప్పి అప్పటికి గురుగు వల్ల అయిపోతుంది. కనుక మనకి ఇంకా 3 అనువాకాలు చెప్పుకోవాలి. చెప్పుకుంటే భృగువల్లి పూర్తవుతుంది. వీలైతే రేపటి పాఠంతో భృగువల్లి అయిపోతుంది. కాకపోతే రేపు ఎల్లుండితో భృగువల్లి అయిపోతుంది. ఇక్కడికి రికార్డింగ్ ఆపుతున్నాను, ఇంకాసేపు మాట్లాడతాను.